friends, happy Bogi for all. ఈరోజు మేము ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు ఎలా తయారు చేస్తున్నామో చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఈ ఆవు పేడ తీసుకొని దాన్ని మంచిగా ఒక షేప్లో గొబ్బెమ్మల ఆ షేప్ తీసుకురావాలి. ఈ ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. తర్వాత పసుపు కుంకుమ గొబ్బెమ్మలకు ఈ గరిక పూసలు పెట్టిన తర్వాత ఈ ముగ్గుపై మెల్లిగా మనము పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కడప ఎలా కడగాలో చూడండి. ముందుగా నేను నీళ్ళు తీసుకొని కడప మీద చల్లి తర్వాత పసుపు ముద్దను అలా రుద్ది కడపంతా మెల్లిగా రాసి తర్వాత ఈ తెల్లటి శుద్ధతో పిండి మిక్స్ చేసిన ఈ మిక్సింగ్ పౌడర్ని ఇలా వేస్తున్నాను. తర్వాత మధ్యలో పసుపు కుంకుమ దానిపై చల్లుతున్నాను. కొంచెం బాగా రాలేదు, చూసి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం బాగా వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడక్కడ మనము నచ్చిన ప్లేస్లో పసుపు కుంకుమని అలా రుద్దుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గొబ్బెమ్మలు ఎలా ముగ్గులో పెట్టాలో చూడండి. ఈరోజు భోగి కాబట్టి మేము రంగులు వేయలేదు. రేపు ముగ్గులో చాలా రంగులు వేస్తాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు గొబ్బెమ్మలు ఎలా పెట్టాలో చూడండి ఫ్రెండ్స్. వచ్చేసింది. ఇదిగో చూడండి మా బొమ్మరిల్లు. మేము ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకుంటాము. ఈ సీన్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం దీంట్లో మేము వంటలు చేసుకొని దాంట్లో కూర్చొని మా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని బాగా ఎంజాయ్ చేస్తాము. దీంట్లో వంటలన్నీ చేసుకొని తింటాము. ఆ వీడియో కూడా రేపు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకైతే దీంట్లో పొయ్యి రాళ్ళు పెట్టాను. 3 రాళ్ళు పెట్టి కట్టెలు పెట్టాను. ఇవిగో మా గిన్నెలు. దీంట్లో ముగ్గు వేసి దీనికి కూడా గొబ్బెమ్మలు పెట్టాము. కడపలాగా చిన్న చెక్క పెట్టి దానిపై